నిన్న జరిగినటువంటి HCU సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు సంఘటన ఏదైతుందో ప్రభుత్వానికి కానీ అది యూనివర్సిటీ భూములకు సంబంధించిన అంశం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం కూడా వెల్లడించింది. అది ముమ్మాటికి గతంలో అహోబిలారావు అలియాస్ బిల్లీరావుకు 2003 ఆగస్టులో MOU ఒప్పందంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామిడిపల్లిలోని గచ్చిబౌలిలో 850 ఎకరాలను సేల్ డీడ్ ద్వారా ఈ యొక్క తెలంగాణలోని హైదరాబాద్లోని 45 స్టేడియంలని ఆయన యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతోని IMG భారత చైర్మన్ అయినటువంటి అహోబిలారావు అలియాస్ బిల్లీరావు ఒప్పందం చేసుకొని ప్రభుత్వం ద్వారా సేల్ డీడ్ చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఫ్లోరిడాలో కూడా అతనికి IMG భారత ఏదైతే స్టేడియం ఉంది, ఇంటర్నేషనల్ స్టేడియం ఉందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి క్రీడా అభివృద్ధికి పాటుపడతానని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి 400 ఎకరాల ల్యాండ్ అది. దానిలో సందర్భంగా ఇవాళ అంతర్జాతీయ స్టేడియాలు నిర్మించడానికి ఆ రోజులలో 400 ఎకరాలకు ఎకరం 50,000 చొప్పున 2 కోట్ల రూపాయలకు ఒప్పందం జరిగినట్టు విషయాన్ని ఇవాళ మేము పత్రిక ముఖంగా వెల్లడిస్తా ఉన్నాం. ఇవాళ పదే బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులను అడ్డుపెట్టుకుని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది ముమ్మాటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ల్యాండ్ కాదు. గతంలో అది ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసిన ల్యాండ్ 2003లో ఆగస్టులో MOU చేసుకుంటే 2004 మేలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అది రాత్రికి ఒక బోగస్ కంపెనీని సృష్టించి ఫ్లోరిడాలో ఉన్నది లేనట్టుగా సృష్టించి బిల్లీరావు అలియాస్ అహోబిలారావు ఏదైతే ఉందో IMG భారత చైర్మన్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ను కాజేయడానికి నకిలీ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని ఆ రోజు ప్రభుత్వం వెల్లడించి ఆ యొక్క ల్యాండ్ ను కూడా మనం రద్దు చేసినటువంటి సేల్ డీడ్ ని లీజ్ డీడ్ ని కూడా రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత 2006లో బిల్లీరావు అలియాస్ అహోబిలారావు హైకోర్టు కూడా వెళ్లడం జరిగింది. ఇవాళ వాస్తవాలను కప్పిపుచ్చుకొని ఇవాళ అది ముమ్మాటికి ఆ రోజు అహోబిలారావు 2006 దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే జస్టిస్ J. అనిల్ కుమార్లతో కూడిన ధర్మశాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రం అత్యవసరంగా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ల్యాండ్ ను వీళ్లు ఇవాళ HC ల్యాండ్ అని అబద్దాలు చెప్తూ ఇవాళ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రైవేటు ల్యాండ్లు కాకుండా ప్రభుత్వ యొక్క యూనివర్సిటీ ల్యాండ్లని ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం ఇవాళ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం ఈ ప్రభుత్వం పాటుపడనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు 9,000 ఫిర్యాదులు వస్తే దాదాపు ఇవాళ 6,000 మంది ఫిర్యాదుల్ని ఈ ప్రభుత్వం పరిష్కారం చేసింది. ఇవన్నీ ఆలోచించకుండా ఇవాళ పదే ఇవాళ ప్రభుత్వం పైన విషం జల్లుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా విద్యార్థుల్ని అడ్డుపెట్టుకుని ఇవాళ అది పదే ముమ్మాటికి అది HC ల్యాండ్ కాదు, అయినా కూడా యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ల్యాండ్ గురించి మీకు వెల్లడించిన విషయం గురించి 10 ఏళ్లలో ఈ ల్యాండ్ గురించి బీఆర్ఎస్ నాయకులు ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ అభివృద్ధి కోసం ఈ యొక్క తెలంగాణలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. బిల్లీరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం మధ్యలో ఆగస్టు 2003లో MOU కుదిర్చిన తర్వాత ఫిబ్రవరి 2004లో ఆ సంస్థకు అనుగుణంగా సేల్ డీడ్ అమలు చేయబడింది. హైదరాబాద్ లోని మెజార్టీ స్పోర్ట్స్ స్టేడియాలను ఆ సంస్థకు అప్పగించడానికి ఆనాడు ప్రభుత్వం 2003లో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఈ విషయాన్ని మీకు ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఫ్లోరిడాలోని IMG వరల్డ్ వైడ్ తో ఎటువంటి సంబంధం లేకుండా ఆ రోజు నకిలీ ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి ఈ భూములు కాజేయడానికి బిల్లీరావు ఏదైతే కుట్ర చేసిండు అది ప్రభుత్వం తెలిసే వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఆస్తి రక్షణ మరియు పునఃప్రారంభం 2007లో ప్రభుత్వం తిరిగి మళ్లీ స్వాధీనం చేసుకుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ కాబట్టి అది ముమ్మాటికి ప్రభుత్వ అది HC ల్యాండ్ కు ఎక్కడ సంబంధం లేదు, అది యూనివర్సిటీ భూమి కాదు, అది ముమ్మాటికి అది ప్రైవేటు వ్యక్తులు కాజేయడానికి కుట్రలో భాగంగా ఈ రోజు ప్రభుత్వం ఆ ల్యాండ్ ని ఇవాళ జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు పెంచడానికి
ఈ తెలంగాణలో బ్రాహ్మణ అంబాసిడర్ పెంచడానికి, విద్యా ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఈ ప్రభుత్వం ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు యూనివర్సిటీ విద్యార్థుల్ని రెచ్చగొట్టి అది యూనివర్సిటీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తి ఆధారాలు ఇవ్వడానికి సిద్ధం. కేటీఆర్ అయినా లేకపోతే బీఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా మీరు చర్చకు సిద్ధమా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అది ముమ్మాటికి హెచ్యూ ల్యాండ్ కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఎంజీ 850 ఎకరాలని ఇవాళ ప్రభుత్వం తిరిగి కేటాయించింది, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 21 ఏళ్ళు నెలకొన్న ఈ ప్రతిష్ట ముగింపు పలుకుతూ గచ్చిబౌలిలో, మామిడిపల్లిలో 850 ఎకరాలను ఐఎంజీ అకాడమీ భారత ప్రైవేట్ లిమిటెడ్ దాని పూర్వీకుడు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు రద్దు చేస్తూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనే విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోవద్దు. ఇవాళ ఆధారాలు ఉన్నాయి, ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ తోసిపుచ్చుతూ విద్యార్థులను రెచ్చగొడుతూ విద్యార్థుల మధ్య దాడులు, లాఠీ చార్జీలు అంటూ ఇవాళ ఒక ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్రను ఇవాళ మానుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అది ముమ్మాటికి ఇవాళ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడతా ఉంది. ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడిన వాటిని తిరిగి ఈ ప్రభుత్వం డెవలప్ చేయడానికి చేస్తా ఉంది. బిల్లీరావు అలియాస్ అహోబిల్లారావు ఏదైతే 20 ఏళ్లుగా దాన్ని ఇవాళ చట్టంతో పోరాడుతున్న కోర్టులో ఎలాంటి అవకాశం లేకనే ఆయన ప్రైవేటు వ్యక్తులకు గత ప్రభుత్వాలు దారదత్తం చేస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ భూమిని కాపాడడం కోసం ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం, గొప్ప ఆలోచన చేస్తుంటే దీన్ని కావాలనే కొందరు దీని వెనుకల కుట్రదారులు చేరి అది ఒక హెచ్యూ ల్యాండ్ అని, అది యూనివర్సిటీ ల్యాండ్ అని ప్రాపగండ చేసి ఇవాళ విద్యార్థులను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయి. తస్మత్ జాగ్రత్త అని బీఆర్ఎస్ నాయకులు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.